కూడా గిట్టనేవి చావటం పుట్టలోనే ఉన్నటువంటి చెదలు అనేటువంటివి ఏం చేస్తాయంటే పెద్ద పెద్ద టేకు గోళాలు చాలా టేకులు చాలా రకాలు ఉన్నాయి. అలాంటి ఆ రకాలు చాలా కాస్ట్లీ ఉన్నటువంటి వాటిని కూడా చెదలు ఏం చేస్తాయంటే తొలిచేసేసేస్తుంటాయి. తొలిచేసేసి దానికి ఎందుకు పని చేయకుండా అట్లా చేయంగానే ఏంటంటే అలా పడిపోతుంది. అట్లాగే మనకు కూడా ఏంటంటే తల్లిదండ్రులకి ఒక మంచి నీళ్ళు తీసుకురావాలి. ఆ మంచినీళ్ళు అనేటువంటిది లేకపోతే చెదలతో సమానం. ఆ చెదల మూలంగా ఏమి ఉపయోగం అనేటువంటిది ఉండదు. ఇది వేమన గారు చెప్పినటువంటి పద్యం. ఆ వేమన గారు ఏంటంటే వేమన శతకం అనేటువంటి పేరుతో, శతకం అంటే మీకు తెలుసు కదా, 100 పద్యాలు పైన ఉన్నటువంటి దాన్ని శతకం అని చెప్తుంటాం. దాంట్లో మొదటి ఏంటంటే విశ్వదాభిరామ వినురవేమ. అట్లా 100 పద్యాల్లోనూ చివర విశ్వదాభిరామ వినురవేమ అని ఉంటుంది. ఇది ఆట వెలది అనేటువంటి ఛందస్సులో ఉంటుంది. ఆట వెలది మొత్తం అన్ని పద్యాలు చూసినట్టయితే ఆట వెలదిలో ఉంటుంది. మనం కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి. అలాంటి గౌరవం లేనటువంటి పిల్లలు చదలతో సమానమని నేను మీకు నిర్ణయించుకుంటున్నాను. సార్, మరి మన పిల్లలకి చాలా మంచి సందేశం ఇచ్చారు మాస్టర్. అవునా? తల్లి తండ్రి మీద దయలేని వాడు చెడపురుగుతో సమానం. ఆ తల్లిదండ్రులు లేకపోతే మనం ఇక్కడ భూమి మీద నిలబడటానికి మనకు అర్హత లేదు. కాబట్టి తల్లిని తండ్రిని చాలా విషయాల్లో గౌరవించాలి. ఆ తల్లిదండ్రిని దూషించడం కానీ, తల్లిదండ్రి మీద దయ లేకపోతే ఆ పిల్లవాడు పుట్టడానికి కూడా అర్హత లేదు. భూమి మీద జీవించడానికి కూడా అర్హత లేదు. చక్కగా చెప్పారు. కాబట్టి మీరు నిన్న తల్లికి వందనం బాగా చేశారు మొన్న. అవునా? ఇంట్లో రోజు కూడా తల్లి చెప్పిన పని చేయండి, చక్కగా తండ్రి చెప్పిన మాట వినండి. మంచిగా వాళ్ళకి ముందు గర్వంగా ఫీల్ అవుతారు. మా పిల్లలు నా మాట వింటున్నారు, నేను చెప్పినట్టు వింటున్నారు అనే తల్లిదండ్రికి ఆ తృప్తి మిగల్చాను. ఓకే, మన దృష్టిలో పెట్టుకున్నామా? ఒక